హాయ్ అండి. వెల్కమ్ టు నండూర్ గాయత్రి యూట్యూబ్ ఛానల్. వ్యూ చాలా బాగుంది కదండి. మార్నింగ్ నేను లేవగానే వ్యూ ఇలా ఉంది. ఒక చిన్న క్లిప్ తీశాను. అలాగే నేను ముగ్గు వేస్తున్నాను. సింపుల్ ముగ్గు అండి. చిన్న ప్లేసే ఉంటుంది మా ఇంటి ముందు. ఆ ప్లేస్లో చిన్న ముగ్గు వేస్తున్నాను. నా ముగ్గు బాగుందా అండి? ముగ్గు బాగుంటే ఒక లైక్ చేయండి. తర్వాత అమ్మవారికి దీపం పెట్టేసుకుని కొంచెం పూజ చేసేసుకుని అష్టోత్తరం చదువుకున్నానండి. అష్టోత్తరం చదువుకుంటా పూలతో అష్టోత్తరం చదువుకున్నాను. తర్వాత కర్రీ వచ్చేసి బీన్స్ ఎగ్ ఫ్రై చేశానండి. అలాగే ఇలాగ తాలింపు వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు అన్నీ వేసుకుని శనగపప్పు చక్కగా ఎర్రగా వేగాలండి. వేగిన తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు వేసుకుని కొంచెం సేపు వేగించాలండి. వేగించిన తర్వాత బీన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అవి వేసుకోవాలండి. నేను చిన్న టమాటాలు 2 చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకున్నాను. మీ ఇష్టము. టమాటాలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బీన్స్ టమాటా ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అందులో. అలాగే కొద్దిగా వాటర్ పోసుకున్నాను. బీన్స్ ముక్కలు బాగా ఉడికిపోయి నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత ఒక పక్కకు జరుపుకుని ఎగ్స్ కొట్టుకున్నానండి. 2 ఎగ్స్ కొట్టుకున్నాను. మీ ఇష్టం, మీ టేస్ట్ని బట్టి 2 ఎగ్స్ 3 ఎగ్స్ 4 అయినా కొట్టుకోవచ్చు. నేనైతే 2 కొట్టుకున్నాను. నేను మొత్తం కలిపేయకుండా అలాగ పీసెస్గా తీస్తున్నానండి. ఇలా తీసి చూడండి, చాలా బాగుంటుంది. అంటే డైరెక్ట్గా ముక్కల మీద వేసేసుకొని కలిపేసుకోవచ్చు. అలాగైనా బాగానే ఉంటుంది. కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుని సర్వ్ చేసేసుకోవటమేనండి. చాలా బాగా కుదిరింది నాకు. గాయత్రి పాప టేస్ట్ చేసి చాలా బాగుంది మమ్మీ అని అంది. నాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.